హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సిటీ ట్రాఫిక్లో మనం నైట్ టైం డ్రైవింగ్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని అద్భుతమైన టిప్స్ అండ్ ట్రిక్స్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అన్ని పాయింట్లు అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. ఎవరైతే బిగినర్స్ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారో, సో డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతకి వాళ్ళు సిటీలో కానీ హైవేలో కానీ నడిపేటప్పుడు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మనం చాలా సేఫ్గా సురక్షితంగా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం రాత్రి వేళలో డ్రైవింగ్ చేస్తున్నట్టయితే మన దృష్టి ఏకాగ్రత అనేది రోడ్డు మీద ఉండాలి. ఇక ఏ ఆలోచన అనేది ఉండకూడదు. ఎందుకంటే పగటి వేళల కంటే రాత్రి వేళల్లోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. రాత్రిళ్ళు చీకటిగా ఉండటం వల్ల వాటిని మనం సరిగా గుర్తించలేం. సాధారణంగా పగటి పూట కంటి చూపుకి రాత్రిపూట కంటి చూపుకి చాలా తేడా ఉంటుంది. డే టైంలో మనకు డే లైట్ వల్ల అన్నీ చాలా క్లియర్గా రైట్ లెఫ్ట్ ముందు వెనక అన్నీ కనిపిస్తాయి. నైట్ టైం అలా కాదు. ఓన్లీ మన హెడ్ లైట్ ఆన్ చేసినప్పుడు కొంచెం ముందు భాగమే కనిపిస్తుంది. అన్నీ అనేది మనకు క్లియర్గా కనిపించదు. సో మనం నైట్ టైం డ్రైవింగ్ చేసే ముందు మన కారు యొక్క అద్దాలు, విండ్ స్క్రీన్, హెడ్ లైటు, ఇండికేటర్స్, సైడ్ మిర్రర్స్ ఇలా వాటిని చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. విండ్ స్క్రీన్ని మన హెడ్ గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని మనం లోపటి నుంచి బయట నుంచి చాలా నీట్గా మన వాటర్తోని నీట్గా క్లీన్ చేసుకున్నట్టయితే మనకు ఎదురుగా వస్తున్న వెహికల్స్ అండ్ మన ముందు ఉన్న వెహికల్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తాయి. మనం నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా లో బీమ్ అండ్ ఐ బీమ్ హెడ్లైట్స్ అనేది వాడాలి. అలా వాడటం వల్ల మనకు ఎదురుగా వచ్చే వెహికల్ అండ్ మన వెహికల్ ఎదురుగా వచ్చే వాళ్ళకి ఒకరికి వెహికల్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎదురుగా వచ్చే వెహికల్ చిన్నదా పెద్ద వెహికలా అనేది మనకు మన ముందు ఉన్న వాళ్ళకి మన వెహికల్ ఒకరికి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ ఫాలో కావాల్సిందే. స్పీడ్ కంట్రోల్. మనం ముఖ్యంగా నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన స్పీడ్ అనేది ఎక్కువగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. చీకటిలో సరిగా కనిపించదు కాబట్టి మనం డే టైంలో ఎంత స్పీడ్గా వెళ్తున్నామో నైట్ టైం అయితే అంత స్పీడ్ అనేది ఉండకూడదు. సో మనం స్పీడ్ ఎక్కువగా ఉన్నట్టయితే సడన్గా మనకు ఏదన్నా అడ్డు వస్తే మన వెహికల్ అనేది కంట్రోల్ అయితే కాదు. మనం స్పీడ్ అనేది తక్కువగా ఉండటం వల్ల మనకు ఏదన్నా అడ్డు వచ్చినా మనం అనేది కార్ని కంట్రోల్ అయితే చేయలేస్తాం. నైట్ టైం మనకు తీరా దగ్గరికి వచ్చినాక అయితే ఏది కనపడదు. సో అందుకోసమే మీరు నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అయితే చాలా స్లోగా డ్రైవింగ్ చేయడం అనేది చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్, బ్లైండ్ ఓవర్టేక్ చేయకూడదు. ఎప్పుడైనా నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఓవర్టేక్ అనేది అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు నైట్ అనేది ఓవర్టేక్ అనేది చేయనికి సరిగా రాదు. ఎందుకంటే మనకు సైడ్ ఉన్న మిర్రర్స్ అనేది ఏ వెహికల్ ఎంత దూరంలో ఉంది, పెద్ద వెహికలా చిన్న వెహికలా, స్లోగా ఉందా స్పీడ్లో ఉన్నది అయితే మీరైతే అంచనా అనేది వేయలేరు. సో అందుకోసమే ఒక లైన్ ఫాలో అవ్వండి. మీకు ఫస్ట్ లైన్ కొంచెం ఓవర్టేక్ చేసే వాళ్ళు స్పీడ్గా వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ లైన్లో ఉంటారు కాబట్టి మీరు ఫస్ట్ లైన్ కాకుండా మిడిల్ లైన్ లేకపోతే లాస్ట్ లైన్లో డ్రైవింగ్ చేయండి. అది మీకు చాలా సురక్షితం. సో మీరు ఇంకా ఇక్కడ స్లోగా వెళ్తున్నట్టయితే మీరు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళైతే మీకు బ్యాక్ సైడ్ అద్దం మీద లర్నింగ్ అని ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ మీరు చాలా స్లోగా డ్రైవింగ్ చేస్తుంటే మీరు అజర్ లైట్ అని ఆన్ చేసి పెట్టుకోండి. అజర్ లైట్ ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల సో వాళ్ళకు కొత్త వీళ్ళు ఫస్ట్ టైం డ్రైవింగ్ చేస్తున్నారు, కొంచెం స్లోగా ఉంటారు. మనం వాళ్ళ వెనకాల ఉండొద్దని వారైతే క్లియర్గా అర్థం చేసుకొని మన వెనకాల నుంచి వాళ్ళు సైడ్ తీసుకొని వెళ్ళిపోతారు. నైట్ టైం డ్రైవింగ్ చేసే ముందు మీకు హెడ్లైట్స్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. మనకు షార్ట్ వ్యూ,
లాంగ్ లాంగ్ వ్యూ కనిపిస్తానికి సెట్టింగ్స్ ఉంటాయి క్లియర్గా. ఇది ప్రతి ఒక్క కార్లో ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఆ విధంగా ముందే ఈ సైడ్ ఇండికేటర్స్ అండ్ సెంటర్ మిర్రర్ అండ్ హెడ్లైట్ సెట్టింగ్స్ ఇది ఖచ్చితంగా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నప్పుడైతే మీకు నైట్ టైం డ్రైవింగ్ చేయడంలో ఇబ్బంది లేకుండా చాలా సురక్షితంగా మనం డ్రైవింగ్ అనేది చేయవచ్చు. సో మీకు ముందు ఏదన్నా వెహికల్ కానీ ఏదైనా రోడ్డు సరిగ్గా కనిపించినప్పుడు మీరైతే హై బీమ్ వేసుకోండి. సో ఎదురుంగా వస్తున్న వాళ్ళకిన మనం హై బీమ్ వేయడం వల్ల డైరెక్ట్ వాళ్ళకు కళ్ళకు మన ఫోకస్ అనేది కొడుతుంది. ఎప్పుడు హై బీమ్ అనేది ఆన్ చేసి పెట్టుకోవద్దు. మనకు ఎప్పుడైతే క్లియర్గా ఎక్కడైతే మనకు డౌట్ ఉందో ఏదైతే సరిగ్గా కనిపించలేదు అనుకుంటే అలాంటప్పుడు మీరు సింపుల్గా హై బీమ్ అనేది ఇట్లా బ్లింక్ చేయొచ్చు. లేకపోతే హెడ్లైట్స్ అనేది ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేయొచ్చు. ఇలా ఆన్ చేసి ఆఫ్ చేయడం లేదా హై బీమ్ వేస్తూ మళ్ళీ లో బీమ్ వేస్తూ ఇలా మారుస్తూ మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ లో బీమ్ ఉన్నప్పుడు మనకు దగ్గరగా కనిపిస్తుంది. హై బీమ్ వేసినప్పుడు మన వ్యూ అనేది హెడ్లైట్ ఫోకస్ అనేది లాంగ్ వ్యూలో మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మీరు లైన్స్ ఖచ్చితంగా మారవలసి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేసిన తర్వాతకి లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసిన తర్వాతకి మీరు లెఫ్ట్ అనేది రావాలి. అదేవిధంగా మీరు రైట్కి రావాలన్నా ఫస్ట్ రైట్ సైడ్ మిర్రర్ చూసి అండ్ బ్యాక్ సైడ్ మిర్రర్ గిన చూసిన తర్వాతకి మీరు ఇండికేటర్ ఆన్ చేసిన తర్వాతకి అయితే మీరు రైట్ లెఫ్ట్ ఇలా లైన్స్ అనేది క్రాస్ చేయొచ్చు. సో ఖచ్చితంగా లైన్స్ క్రాస్ చేయాలంటే మనం ఇండికేటర్ ఆన్ చేయాలి అండ్ సైడ్ మిర్రర్స్ చూసిన తర్వాతకే మనం జాగ్రత్తగా లైన్స్ అనేది క్రాస్ చేయాలి. ఎందుకంటే నైట్ టైం అనేది చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. డే టైంలో డ్రైవింగ్ చేయడం వేరు, నైట్ టైంలో డ్రైవింగ్ చేయడం వేరు. సో చాలా జాగ్రత్తగా మన ముందు ఉన్న వెహికల్స్ని గమనిస్తూ సైడ్ ఉన్న వెహికల్స్ని గమనిస్తూ సైడ్ మిర్రర్స్ చూస్తూ మనం అనేది డ్రైవింగ్ అనేది చేయాలి. అండ్ ఇది గిన చాలా ఇంపార్టెంట్. మీరు నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మినిమం డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి. మీరు ముందు ఉన్న వెహికల్కి మీ వెహికల్కి మినిమం ఒక 20 ఫీట్ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దగ్గర దగ్గర ఉండడం వల్ల వాళ్ళకు ఏదన్నా సడన్గా అడ్డొచ్చి వాళ్ళు సడన్ బ్రేక్ వేసారంటే మీరు వెహికల్ వెనకాలనే దగ్గరలో ఉన్నట్టయితే మీరు కంట్రోల్ అయితే చేయలేరు. కొంచెం దూరం పెట్టుకోవడం వల్ల వాళ్ళు ముందు బ్రేక్ కొట్టినా మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా బ్రేక్ వేసి మీ కార్ని అనేది కంట్రోల్ అయితే చేయవచ్చు. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే రోడ్డు క్రాసింగ్ చేస్తున్నారో అండ్ యూటర్న్స్ దగ్గర సిగ్నల్స్ దగ్గర అండ్ జంక్షన్ల దగ్గర ఒక మెయిన్ రోడ్కి కనెక్ట్ అయ్యే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రోడ్స్ దగ్గరగిన సడన్గా వెహికల్స్ అనేది మన ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. బిఫోర్ మీరు ఆ రోడ్డు కనెక్ట్ అవుతుందో ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో మీరు దానికంటే ముందే మన కారు యొక్క స్పీడ్ అనేది తక్కువ చేసుకోవాలి. అండ్ అక్కడ లో బీమ్ హై బీమ్ వేసుకుంటూ అన్నీ గమనిస్తూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ హై బీమ్ లో బీమ్ ఇట్లా బ్లింక్ చేస్తున్నాను గమనించవచ్చు. నాకు ఫోకస్ ముందు ఇంకా దూరంలో ఏముందో కనిపిస్తానికి ఇట్లా హై బీమ్ అయితే మీరైతే వేస్తూ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఇలా క్లియర్గా వ్యూ అనేది తెలుసుకోవచ్చు. అండ్ హైవే లెగిన మీరు చాలా జాగ్రత్తగా ఒక్క రెప్పపాటు ఒక్క క్షణంలో ఏదైనా జరగవచ్చు. ప్రమాదాలు అనేవి హైవే రోడ్ల మీద ప్రమాదాలు ఎప్పటికీ పొంచి ఉంటాయి. సో మనం ఇలా చాలా జాగ్రత్తగా అన్నీ పాటిస్తూ చాలా జాగ్రత్తగా సేఫ్గా మనం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ మనం డ్రైవింగ్ అనేది నైట్ టైం చేసుకుంటే చాలా సింపుల్గా హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చు మనం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నైట్ టైం సిటీలో కానీ హైవేలో కానీ మనం తీసుకొని జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా డ్రైవ్ చేయాలి అనే దాని గురించి కొన్ని టిప్స్ అయితే పాటించాను. మీరు గిన ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. చాలా సేఫ్గా జాగ్రత్తగా నైట్ టైం డ్రైవింగ్ అనేది చేయొచ్చు. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.